మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు తాళ్ళసింగారం మరి రాజలక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి ఓటర్లను ఏ రకంగా ప్రసన్నం చేసుకుంటున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు వారి మాట తెలుసుకుందాం. రాజలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఎలా అనిపిస్తుంది? మరి అనుకోకుండా వచ్చింది ఎలక్షన్స్, ప్రజలకు ఎలా ఉంది? కానీ మరి రాజకీయ నాయకులకైతే ఇబ్బంది ఉందంటారు, నిజమేనా? రాజకీయ నాయకుల కంటే కొంచెం కష్టపడాలి కదా. ఇప్పుడు బీజేపీ ఫుల్ కాంపిటీషన్ ఉంది, ఇక అట్లా కొంచెం కష్టమే అవుతుంది. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్కే ఎక్కువ సపోర్ట్ ఉంది. ఎన్ని ఓటర్లు ఉన్నారు? ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? కలిశారా ఇప్పటివరకు అందరినీ? రోజు మార్నింగ్ వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చారు, అతనితో కలిసి రోజు ప్రచారం చేస్తున్నాం. మంత్రి మరి చాలా యంత్రంగా ఉంటారు, మరి వాళ్ళందరూ మాట్లాడుతానికి టైం దొరుకుతుందా? గన్మెన్లు అందరూ ఉండి దూరం ఉండరు అంటారు, ప్రజల దగ్గరికి అయితే వెళ్ళాలిగా. అట్లా ఏం లేదు, వాళ్ళు కొంచెం దూరమే ఉంటున్నారు. ఎవరు కలిస్తే వాళ్ళకి ఏం కావాలో దానికోసము వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు మరి ఇక్కడ? మరి గొర్రెలు కానీ, పింఛన్లు కానీ, దళిత బంధు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ గొర్రెలు వాళ్ళు ఏమంటారు, యాదవ్స్ వాళ్ళకి గొర్రెలు అవి అన్నీ ఇచ్చారు. దళిత బంధు ఇప్పుడు అవి కూడా వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. కొత్త పింఛన్లు మొన్న ఇచ్చాము అందరికీ. అన్నీ బాగానే సపోర్ట్ ఉంది. కారు సారు సర్కారే అంటారా? ఇక్కడ మాత్రం కారే ఉంది. ఎన్ని ఓట్లతో గెలిచారు మీరు? మేము 200 ఓట్స్. సో మరి ఏమన్నా ఇప్పుడు మెజార్టీ పెరుగుతుందా? మీకు మీ ఎమ్మెల్యేకి వేసే మెజార్టీ పెరుగుతుందా? ఇక అంటే అప్పుడు మేము సిటీలో ఉండేవాళ్ళము, ఇక అట్లా కొంచెము స్టార్టింగ్ వచ్చి ఇప్పుడు కొంచెం ఇంకా పేరు మంచిగా ఉంది. మీరు అడిగితే కూడా తెలుస్తుంది. సో మరి మీ ఇంట్లో ఎవరు కౌన్సిలర్గా మీరే ముందుకు వెళ్తారా, మీ ఆయన వెళ్తున్నాడా? అంటే నేను వెళ్ళాల్సిన దానికి నేను వెళ్తాను, ఆయన కూడా. ఓటర్లకు టైం ఎప్పుడు ఇస్తున్నారు మరి? ఇప్పుడు మహిళ అంటే ఫస్ట్ ఇల్లు చక్కదిద్దాలి, మరి ఓటర్లకు టైం ఎప్పుడు ఇస్తున్నారు? ఓటర్లకు మార్నింగ్ వెళ్తాము, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. సో ఎవరైతే ఏమైనా సహాయపడుతున్నారా ఇంకెవరైనా ఈ మీరు చేసే కాకుండా ఎవరైనా అపనస్తాల కోసం చదువుకుంటాను పేదలకు కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? అంటే పేదల కోసం అంటే ఇక ఇక్కడ వేరే మందులు అవి ఇవ్వడానికి వస్తారు గవర్నమెంట్ నుంచి, వాళ్ళు ఇస్తారు. ఇక్కడ రోడ్లు అవన్నీ మొన్న దివీస్ కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అవన్నీ చేసాం. మంచినీళ్ళు ఎట్లా వస్తున్నాయి? చాలామంది కొంతమంది ఏమో వాటర్ రాలేదన్నారు గతంలో. సో ఇప్పుడు ఫ్లోరోసిస్ వ్యాధి ఇబ్బంది ఉండా అని చెప్పిన సందర్భాలు చూసాం. భగీరథ వాటర్ ఉంది, ఫుల్ వాటర్. ఇంత ముందుకు లేకుండే, ఒక 5 years కింద అప్పుడు వాటర్ లేకుండే, ఇప్పుడు 24 hours వాటర్ వస్తుంది. పింఛన్ల విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది అందరికీ. ఎవరెవరికి అయితే లేవో వాళ్ళందరికీ మొన్న కొత్త పింఛన్లు కూడా వచ్చినాయి. సో జనరల్గా ఎలక్షన్స్ అనగానే ప్రజలు ఇప్పుడు వస్తున్నావు అమ్మ మమ్మల్ని అడగటానికి కానీ ఈ మోరీ చూడండి క్లియర్గా లేదని, దోమలు చూడండి క్లియర్గా లేవని అంటారు కదా, మరి అలాంటి సమస్య ఏమైనా ఎదురైందా మీరు ఎలక్షన్లకు పోతే? అలాంటిది ఏం లేదు, ఎందుకంటే మేము మొత్తము మోరీలు వేసినాము, రోడ్లు వేసినాము, లైట్లు వేసినాము, అన్నీ ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. 6 తారీఖు నాడు దీపాలు చేసుకుంటారా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? చేసుకుంటారని అనుకుంటున్నాము. ఎంత మెజార్టీ ఉండొచ్చు? ఇక మెజారిటీ అంటే ఇక అది సిపిఐ సిపిఎం ఏమైనా ఉందా మీ ఊళ్ళో? వాళ్ళతో ఎలా ఉన్నారు? ఇక్కడ లేదు, చౌటుప్పల్లో ఉంది సిపిఎం. ఎవరు పోటీ మీకు ఇక్కడ? బీజేపీ. ఏం అడుగుతారు ఓటర్లకు, ఏం చెప్తారు మీరు? ఏం లేదు, కేసీఆర్ని గెలిపిమని చెప్తారు. టీఆర్ఎస్ మునుగోడు ప్రజలందరికీ నా విన్నపము, కుస్కుండ్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిమని కోరుతున్నాను.